హాయ్ అండి. ఈరోజు ఎంతో రుచికరమైన కలమెందల కూర చేసుకుందామండి. కొన్ని ప్రాంతాల్లో కోమటి చెంచులు కూడా అంటారు. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కలాగా ఆయిల్ వేసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అంతకుముందే చేపలు వేపానండి. ఆ ఆయిల్ వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను ఆ ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. బాగా కలుపుకోవాలండి. బాగా మగ్గనిద్దాం. వేగిపోయండి బాగానే. ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూనుని సగం వేసుకుంటే సరిపోతుందండి. బాగా కలుపుకొని పచ్చివాసన పోవాలండి. వేగనిద్దాం వీటిల్ని. స్మెల్ అది పోయింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి ఇందులోకి. ఇందులోనే సాల్ట్ వేసుకుంటే టమాటాలు బాగా మగ్గుతాయి, గుజ్జులాగా అవుతుందండి. సాల్ట్ వేసుకొని కొంతసేపు కలిపేసి మగ్గనిద్దాం బాగా. చూడండి బాగా వేగాయి. టమాటీలు అవి బాగా స్మాష్ అయ్యాయి చూడండి. ఇందులో కలివిందులు వేసుకుందామండి. నేను పసుపు అది వేసి కొంచెం కడిగాను బాగా, అందుకే కొద్దిగా పసుపుగా ఉన్నాయి. ఎంత పెద్ద ముక్కలో చూడండి, భలేగా బాగుంటాయండి ఇవి. బల్ల కలివిందులు అవి అంటారు వీటిని, పెద్దవి వాటిల్లోనే. బాగా వేగనిద్దాం, ఇట్లా మగ్గనిద్దామండి కొంతసేపు. చూడండి ముక్క ఎలాగుందో, కొబ్బరి ముక్కల్లాగా. చూడండి ఎంతెంత ఇవి ఉన్నాయో వాటి తలకాయలు అవి. వేగనిద్దామండి కొంచెం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక స్పూను సగం కారం మీకు తగినంత. ఇందాక సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు ఒక హాఫ్ స్పూను ధనియాలు జీలకర్ర పొడి అండి. ఇంక నేను మసాలా ఏమీ వేసుకోవట్లేదు, మీరు కావాల్సిన వాళ్ళు వేసుకోండి. ఎక్కువగా మసాలా అది మేము ఎక్కువగా ఏమి వేసుకోమండి. మీరు మసాలా ఎక్కువ కావాలంటే వేసుకోండి. తగినంత వాటర్ వేసుకుందాం. మనకి గ్రేవీ ఎంత కావాలో అది చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి. చూడండి బాగా ఉడికిపోయింది. నాకు గ్రేవీగానే నేను దించుకుంటున్నానండి. రైస్లోకి వేసుకోవడానికి బాగుంటుంది, కలుపుకోవడానికి. ఉడికిపోయిందండి బాగానే, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులోనికి మనం కొత్తిమీర వేసుకొని ఆపేసుకుంటే ఎంతో రుచికరమైన కలివిందుల కూర రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. వీడియో ఎలాగుందో కామెంట్ కూడా చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.